హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ శ్రీదేవి. రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో కూడా వరద నీరు భారీగా ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కొండలాగా మారిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా ఎల్లినో ప్రభావంతో రైతులు ఇబ్బంది పడుతున్న వారి దానికి అందరూ కూడా రైతులకు పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వద్ద గోదావరి నది 48 అడుగుల నీటి మట్టంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే అంతేకాకుండా ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ముంపు గ్రామాలకు సంబంధించి అధికారులందరినీ కూడా సంబంధిత అధికారులన్నీ కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఏదైనా ప్రమాదం అంటే వాటర్కి సంబంధించి ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ తీర ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఎవరికి కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు కలెక్టర్ చేసిన పరిస్థితి అయితే దానికి సంబంధించి వాళ్ళు కంట్రోల్ నెంబర్ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నెంబర్కి సంబంధించి నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది. 08444241950. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ 9392919743. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తే ఈ నెంబర్లకు సంప్రదించాలంటూ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం అక్కడి నుంచి ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఏ విధంగా ఉంటున్నారో అదేవిధంగా వరద వృద్ధికి సంబంధించి అటు సైడ్ ఎవరు వెదకుండా కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిరంతరం పర్యవేక్ష చేస్తున్నట్టుగా కూడా జిల్లా అధికార యంత్రాంగం అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రానున్న 3 గంటల్లో కూడా హైదరాబాద్తో సహా రాష్ట్రంలో 25 జిల్లాల్లో భారీ వర్షాల నుంచి పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దీనికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఓవరాల్గా ఈ వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రిజర్వాయర్లు కూడా నిండాయి. ప్రధానంగా కృష్ణానదికి సంబంధించి జూరాల ప్రాజెక్టు పెద్ద ఎత్తున నిండి అక్కడి నుంచి కిందికి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా గోదావరి ప్రాంతాలకు సంబంధించి శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయి. అటు కడెం ప్రాజెక్టుకి సంబంధించి కడెం ఊదా పెద్ద ఎత్తున ఈ యొక్క వాగు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు నుంచి కిందికి ప్రాంతాలకు నీటి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంటుంది. దీనివల్ల సాధారణ వర్షపాతం కూడా నమోదు కావాలని చెప్పేసి కూడా అంతా కూడా అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఈ వరుసగా పడుతున్న వర్షాల నేపథ్యంలో కూడా సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా మారాయి. రానున్న అంటే ఈరోజు రేపు ఎల్లుండి కూడా చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగి రైతులకు ఇది ఊరట ఇచ్చే అంశం అని కూడా చెప్పవచ్చు. అయితే గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెంలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.